ఇక ప్రజా సమస్యలే జనసేన ఎజెండా. తెలంగాణ ఆకాంక్షలు ఆశలు తీరేలా పనిచేద్దామని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహించండి. పార్టీ నేతలకు జనసేన చీఫ్ దిశానిర్దేశం చేశాను. హైదరాబాద్లో తెలంగాణ జనసేన ఆఫీసు ప్రారంభించడం. ఇంకో అయితే సరే, మీరు తెలంగాణలో ఎదగాలనుకుంటారు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రజలు మీకు అవకాశం ఇస్తారా ఇవ్వరా తెలంగాణ అనేది పక్కన పెడితే, జనసేన కార్యకర్తలకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మనం దేశం ధర్మం అని మాట్లాడుతూ వస్తున్నాం రెగ్యులర్గా. సో ఏమంటున్నంటే, మహిళలు వాళ్ళు లెఫ్టిస్ట్లా రైటిస్ట్లా గొర్రెబిడ్డలా ఇంకో బిడ్డలా ఏదైనా పక్కన పెట్టు, మహిళల పైన ఈ ట్రోలింగ్స్ ఏదైతే జనసేన కార్యకర్తలు చేస్తారో దాన్ని ఈ సభ్య సమాజం చిదరించుకుంటున్నది. సో పవన్ కళ్యాణ్ ఆయన కంట్రోల్ చేసినా బాగుంటుంది, లేదు మీ అంతలో మీరు కంట్రోల్ చేసినా బాగుంటుంది. ఎందుకంటే మనం మాట్లాడేదేమో పత్తి గింజల మాటలు మాట్లాడుకుంటా, చేసేదని గలీజ్ పనులు చేస్తే జనం సహించరు. సో దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక లిమిట్ దాటి పని చేయొద్దు. ఇప్పుడు ఏదైతే మీరు వ్యవహారం చేస్తారో ఈ అస్మా అనే అమ్మాయి పైన కావచ్చు, మిగతా వాళ్ళ పైన కావచ్చు, వాస్తవం మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది. ఇప్పుడు సపోజ్ మా రగ్గాడు నల్లికుట్రోడు, సరే వాళ్ళు లంగో దొంగో కానీ ఉన్నమాట మాడితే ఆ కబ్జా చేసిన భూమి అంటాడు. అది కబ్జా చేసినవా చేయలేదా నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాక్యాల పైన సమాధానం చెప్పాలి, లేదా లైట్ తీసుకోవాలి. కానీ దుర్మార్గంగా మీరు ఏదైతే ట్రోలింగ్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి పోతూ లకారాలు వాడి ఏదైతే మీరు దుర్మార్గాన్ని కార్యం చేస్తారో దాన్ని చీ అంటారు ఈ తెలంగాణ సమాజం. ఎక్కడైనా మనిషి పుట్టుకొచ్చినప్పుడు ఎవడైనా సరే, ఇప్పుడు ఒకడు రాజకీయం చేస్తుంటే ఒకడు మాట్లాడుతుంటే వాని వరకే ఆగిపోవాలి. మీ ఆలోచన వాళ్ళ కుటుంబం జోలికి పోకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబం లేదా, వాళ్ళ కార్యకర్తల కుటుంబాలు లేవా? అంటే ప్రశ్నిస్తే ఇట్లా ట్రోల్ చేస్తాం అనుకుంటూ పోతే రేపు మీరు దిగిపోతే మిమ్మల్ని కూడా మీరు కూడా ఇంకొకరు ప్రశ్నించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తేనేమో మంచి పని, పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళు ప్రశ్న చెడ్డ పని అంటే అది కరెక్ట్ కాదు కదా. అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ ఆఫీస్ అంట, మరి దానికైతే శుభాకాంక్షలు చెప్తున్నా. సో ఈ సినిమా ఇప్పటిదాకా ఆపపోతే మీకే బదనామం వస్తుంది, ఇది ఒకటి చెప్పగలుగుతా. ఇక తర్వాత ఆమె పదవి ఆయన పెత్తనమాట. వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి భార్యల వెంటే వచ్చిన భర్తలట. 5 కౌన్సిలర్ల భర్తలు మున్సిపల్ చైర్పర్సన్ భర్త హాజరైనట. చైర్పర్సన్ భర్త జోక్యంపై ఓ మహిళా కౌన్సిలర్ అభ్యంతరం వ్యక్తం చేసినట. చూసి చూడనట్టు వదిలేసిన మున్సిపల్ కమిషనర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుంట. వైరా మా బచ్చాన దగ్గర ఖమ్మం జిల్లాలో కౌన్సిలర్లు వచ్చేసి భార్యలయ్యారు. అంటే మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తాం అని చెప్తున్న రాజకీయ పార్టీలలో మీరు ఏం చేస్తున్నారంటే మహిళల్ని ముందల పెట్టి వెనకంగా భర్తలు నిలబడి రాజకీయం చేస్తున్నారు అనేది ఈ వార్తలో సారాంశం. అది బీజేపీ ఓడు, బీఆర్ఎస్ ఓడు, కాంగ్రెస్ ఓడు, ఎంఐఎం ఓడు, ఎవడైనా కానీ మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నాం అనేది ఒక భ్రమలక అయిపోతున్న రోజంతా. వెనకంగా భర్తలు వ్యవహారాలు చేస్తుంది. భార్యలు సీతాలు కూర్చుంటే వెనకంగా భర్తలు కూర్చొని ఏం జరుగుతుంది అని చూస్తారు. మళ్ళీ ఆయన అలా జోక్యం చేసుకుంటే వాళ్ళే ఆపోజ్ చేస్తుంటారు. మరి కమిషనర్ గారు చూస్తున్నట్టు వదిలేస్తుంటారు. సో ఎక్కడైనా ఉంది ఇది. సర్పంచ్ అయితే ఇప్పుడు ఏందా, భార్య సర్పంచ్ మహిళా రిజర్వేషన్ వచ్చింది, పేరుకేం మహిళా రిజర్వేషన్. ఆమె ఇంట్లో కూర్చుంటుంది, భర్త సంతకం పెట్టడం కాదు, సంతకం పెడుతుంది, అంతే లెక్క. ఇక మొత్తం భర్తదే. మరి ఇంకా రిజర్వేషన్ ఇచ్చేం ఉపయోగం?